హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ముగ్గు ఒక్కసారి గమనించండి ఫ్రెండ్స్. ఇదైతే డివోషనల్ ముగ్గు, అంటే దేవుడి దగ్గర మనం యూజ్ చేసే ముగ్గు అనమాట. ఇది అయితే డాట్స్ అయితే 9 డాట్స్ 3 రోస్ పెట్టుకున్నానండి. అటు 4 డాట్స్ ఇటు 4 డాట్ వదిలేసి పైన ఒక డాట్ కింద ఒక డాట్ పెట్టాను. అన్ని డాట్స్ ఒకసారి పెడితే అర్థం కాదని చెప్పేసి నేను కింది పార్ట్ ఒకసారి వేస్తున్నాను సిస్టర్స్. తర్వాత పై పార్ట్ వేస్తాను అనమాట. ఓకేనా. ఇప్పుడు ఇలా 4 మధ్యలో 4 డాట్స్ ఉండేటట్టు మొత్తం ఇట్లా బాక్సెస్ గీసుకోవడమే, ఏం లేదండి. చాలా ఈజీ ముగ్గు అయితే పై రోకి అయితే కింద అయిపోయాక పై సైడ్ అయితే మాత్రం ఇది యాక్చువల్గా ఏంటంటే కుంది ముగ్గు అనమాట. కుందులు ఉంటాయి కాండి, అది పెద్దదనమాట. గుళ్ళో అయ్యగారు కూడా దేవుడికి అఖండ దీపం చూపించేటప్పుడు ఇలాంటి దాంతోనే ఇస్తుంటాడు. అప్పుడు మీరు గమనించే ఉంటారు. ఇప్పుడు పెట్టే డాట్స్ అయితే 16 డాట్స్ అండి. తర్వాత వెంటనే 2 డాట్స్ పెట్టుకున్నాను. 2 వదిలేసి మళ్ళీ 2 వదిలేసి మళ్ళీ 2 పెట్టాను. మళ్ళీ చూడండి 3 2 1 ఇలా పెట్టుకున్నాను. 4 3 2 1 వస్తుందన్నమాట. ఇది అఖండ దీపం వెలిగించడానికి బాగుంటుందన్నమాట అయ్యగారు దేవుడికి. ఇది మనకేం యూజ్ అయితే సిస్టర్, ఇదేంటంటే మనం కార్తీక మాసంలో కార్తీక పూజలు చేస్తుంటాం మనం అందరం. అయితే తులసి కోట దగ్గర అయినా సరే, ఉసిరి చెట్టు దగ్గర అయినా సరే మనం దీపాలు వెలిగిస్తుంటాం అన్నమాట. దీపాలు వెలిగిస్తుంటాము. అయితే మనం ఎంతమంది ఉన్నామో ఇంట్లో అన్ని ఒత్తులు, అన్ని 11 ఒత్తులైనా 21 ఒత్తైనా ఇలా వెలిగిస్తుంటారు కదా. లేకపోతే 1,00,000 ఒత్తులు అప్పుడు కూడా చేస్తుంటారు గుళ్ళల్లో. అయితే ఇది మనం తులసి కోట దగ్గరైనా లేదా అంటే ఉసిరి చెట్టు దగ్గర అయినా సరే మీరు ఈ దీపం కొంచెం మంచిగా ఈ ముగ్గు వేసుకొని పెద్దగా మనం ఒక్కొక్క బాక్స్, అంటే ఇవి రౌండ్ ఉన్నాయిగా, ఇవి ఒక్కొక్క బాక్స్ మీద ఒక్కొక్క దీపం పెట్టి ఇదే ఆకారంలో దీపాలు వెలిగించవచ్చు. ఎంత అందంగా అంటే అంత అందంగా ఉంటుంది. చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు నేను అన్ని మెలకలు గీసాను కదండి. ఇప్పుడు డబ్బాలు ఇట్లా వచ్చింది కదా. ప్రతి ఒక్క దాంట్లో ఒక కుంది ఒత్తి పెట్టేసి, ఒక కుందులు పెట్టేసి, చిన్న కుందులు మనము ఈ అఖండ దీపం వెలిగించినట్టుగా వెలిగించవచ్చు. అప్పుడు చాలా మంచిగా ఉంటుందండి. తులసి కోట దగ్గర అయినా సరే, మన మంచిగా ఉసిరి చెట్టు దగ్గర అయినా సరే, మన ఇంట్లో పూజ గదిలో అయినా సరే, లేదంటే గుళ్ళో 1,00,000 ఒత్తుల కార్యక్రమం అయినప్పుడు గుళ్ళో ఈ ముగ్గు పెద్దగా వేసి దేవుడికి ఎదురుగా వేసిన తర్వాత ప్రతి ఒక్క ఈ రౌండ్లు ఉన్నాయిగా, ప్రతి ఒక్క మెలిక దగ్గర ఒక కుంది పెట్టుకొని మనం అందులో మంచిగా ఒత్తులు వేసుకొని దీపం వెలిగిస్తే అఖండ దీపం వెలిగించినట్టు ఎంతో ఈ స్ట్రక్చర్ కనపడుతుంది. అప్పుడు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది సిస్టర్స్. ఒకసారి ట్రై చేయండి మీరు. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఈ ముగ్గు చిన్న ముగ్గు కూడా వేసాను, చిన్న సైజు ముగ్గు కూడా మనం ఇంట్లో పెట్టుకోవడానికి పూజ గదిలో. ఇది పెద్దదనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.